చల్లగా. ఆకాంక్షవల్లి. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాని తేలిపోదురాయ్ కైపులో కైపులో కైపులో. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాని తేలిపోదురాయ్ కైపులో కైపులో కైపులో. హోయ్ చిన్నది మేనిలో మెరు పొన్నది హహా చేపల తళు కన్నది హోయ్ సైపలే కొన్నది. హోయ్ హోయ్ చిన్నది మేనిలో మెరు పొన్నది చేపల తళు కన్నది సైపలే కొన్నది. ఏవన్నీ కాని వలపు నమ్మి వలల చిక్కునో కైపులో కైపులో కైపులో. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాని తేలిపోదురాయ్ కైపులో కైపులో కైపులో. ఆటకు వయసుతో చెరలాటకు హహా ఆటితే వెనుకాటకు కోడి విడిపోక. ఆటకు వయసుతో చెరలాటకు ఆడితే వెనుకాటకు కోడి విడిపోకు. ఏ మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో కైపులో కైపులో కైపులో. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాని తేలిపోదురాయ్ కైపులో కైపులో కైపులో.
తలచి తాత ఊగెనో కైపులో కైపులో కైపులో. ఎంత వారుగాను వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురో కైపులో కైపులో కైపులో. ధన్యవాదాలు. నాన్న ఎంత బాగా పాడావు తల్లి. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. చాలా చక్కగా పాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా అంత చక్కగా పలికావు. ఎంత బాగుందో తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎన్నిసార్లు విన్నావు పాట నువ్వు? నేను అంటే ఒక 20 టైమ్స్ అలా వినుంటాను. 20 టైమ్స్ వినాలన్నమాట ఆకాంక్ష వల్లిలా పాడాలి అంటే. అంతేనా? నీకు ఇందులో మొత్తంలో నీకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్, నీకు బాగా నచ్చిన లైన్ ఏంటి? అంటే లాస్ట్ చిన్నం బల్లే బల్లే అని నచ్చింది. అది నచ్చిందా? అది అలాగే ఉందా పాటలో? అవును మ్యామ్. బల్లే బల్లే అలాగే పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యు డిడ్ అన్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ద్వారం ఆ దర్శనం చేసుకుని పక్కకు వస్తుంటే అక్కడ పెద్ద గంట ఉంటుంది. ఆ గంట వచ్చి ఇక్కడ ఆ పరికిణి కట్టుకుని ఆ డ్రెస్ వేసుకుని పాట పాడినట్టుగా ఉంది. ఈ పిల్ల కంచు గంటని ఉక్కు కత్తితో మోగించినట్టుగా ఉంది ఆ కంఠం. థ్యాంక్ యూ సార్. కత్తిపెట్ట పాడినట్టుగా ఉంది, మామూలుగా లేదు. అసలు పాటలో భావం చూస్తే నువ్వు అన్నావు అదే నిజమేనా అని. నిజమేనా అని ఏమిటి? భర్తృహరి శృంగార శతకంలో మహాద్భుతమైనటువంటి శ్లోకాలు 100 శ్లోకాలు రాశాడు. దాంట్లో వాలుచూపు గురించే ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, దానికి అద్భుతమైన ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యం ఉంటుంది. కరచెంచన్మణి కంకణ క్వణరణత్ కాంచీ గుణస్వర్ణ నూపుర నాదాహృత రాజహంస రమణుల్ పూర్ణేందు బింబాననల్ ధర నెవ్వాని మనంబు చేకొనరు ముగ్ధత్రస్త్ర వల్గన్ మృగీ తరళాలోక నతుల్య విభ్రమదృగంత స్తోమపాతంబులన్నని. ఈ ముగ్ధత్రస్త్ర వల్గన్ మృగీ తరళాలోక నతుల్య విభ్రమదృగంత స్తోమపాతంబులన్ అనేటువంటి సమాసానికి అర్థం ఏమిటంటే వాలుచూపు అని. అంటే ముగ్ధతరమైనటువంటి వల్గన్ మృగి అంటే లేడీ యొక్క కనుల వలె ఉండేటువంటి తరళాలోక, అలా ఆలోకిస్తూ దాన్ని అలా చూస్తూ అతుల్య సాటి లేనటువంటి సమానము కానటువంటి విభ్రమ ఆశ్చర్యం కొలిపేటువంటి దృక్ అంతస్థోమ. ఈ దృక్కుకు అంతం అంటే ఈ కంటి చివర నుండి చూసేటువంటి ఆ చూపులకి ఎవ్వాని మనంబు చేకొనరు, అటువంటి వాళ్ళు చూపుతో ఎవడి మనసును దోచుకోరు అని అన్నాడు వాడు. కనుక ఎంతవారు కానీ వేదాంతులైన కానీ వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురు అనే ఆ వాళ్ళు చూపు అనేటువంటి మాటలో అంత గొప్ప మాట ఉంది. ఇప్పుడు ఆ పదాలేవి సినిమా పాటల్లో రావట్లా. వాళ్ళు చూపు, ఓరచూపు, కోరచూపు, కొంటె చూపు, అసలు వీటికి అర్థాలు వేరుగా ఉంటాయి. ఆ భావాభినయం చేసినప్పుడు దాని యొక్క ఫలితం కూడా అలా ఉంటుంది పురుషుల మీద. సరే అవన్నీ మళ్ళీ నోచుకోవాల్సినటువంటి అదృష్టం మళ్ళీ రావాలి ఈ జాతికి. ఆ అభినయంలోనూ ఆ పాటల్లో అది మహాద్భుతమైనటువంటి అభినయానికి ఇవన్నీ కూడా కారణం అవుతాయి, దోహదం అవుతాయి. ఆ పదం లేకపోతే అలా ఏం చూపిస్తుంది, అలా చూసే అవసరం ఏముంటుంది ఆ నటీమణి. కనుక ఈ వాళ్ళు చూపు అనేటువంటి చాలా విశేషమైన గుణం. స్త్రీల యొక్క సౌందర్యంలో కేవలం కాస్మెటిక్స్కి మాత్రమే కాకుండా వాళ్ళ హావభావాల్లో వచ్చేటువంటి ఆ భావ ప్రకటనలో ఆ సౌందర్యం 100 1000 కూడా అది ప్రకటితం అవుతుంది. అది దాంట్లో ఈ వాలు చూపు అనేటువంటిది ఒకటి. దాన్ని చాలా చక్కగా అద్భుతంగా ఆయన రాశారు. ఈ పిల్ల ముఖ్యంగా చాలా చక్కగా పాడేవమ్మా. మంచి కంఠస్వరం, బాగుందమ్మా. శుభం. బాగుంది. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. నమస్తే. నీ పాట గురించి నేను మాట్లాడను, పాట పాడతాను. ఓకే? ఓకే సార్. ఇప్పుడు పాత పాటల్ని అన్నయ్యలందరూ కూడా కొత్తగా చేస్తున్నారు కదా, అంతేగా ఈ ఎపిసోడ్? అవును సార్. నేనేమంటానంటే, పాత పాట గాని ఏ కొత్త పాట గాని చిన్న పాప పాడుతుంటే రక్తి కట్టదా మైకులో,
మైకులో మైకులో. అంతే నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.